రామూర్తి గారు రామూర్తి గారు పిసిఆర్ ఫ్రేమ్ లో పెట్టండి గెస్ట్లు అందరినీ. రామూర్తి గారు ఒక్క పాయింట్ ఇక్కడ ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీ మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఆ క్యాడర్ అంతా ఎట్టిపోయింది. ఈరోజు చూస్తే మీరు అన్నారు గతంలో సర్పంచ్ ఎలక్షన్స్ కాబట్టి పార్టీ గుర్తులేదు, మీరు ఇప్పుడు రేపు మున్సిపల్ ఎన్నికలు పెట్టండి పార్టీ గుర్తుంటుంది, మామూలుగా గుద్దరు కారు గుద్దుకు అనేది ఇటు కేటీఆర్ చెప్పారు, హరీష్ రావు చెప్పారు. సో ఎందుకు ఆ స్థాయిలో ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలేదనుకోండి, వస్తుంది కానీ ఆ స్థాయిలో లేదు ఎక్కడ. మన పోస్టల్ బ్యాలెట్లు చూసినా కాంగ్రెస్ పార్టీ ముందంజ ఉంది. సో ఇప్పుడు ఈ మున్సిపల్ అభ్యర్థుల వార్డు మెంబర్లు చూసినా కాంగ్రెస్ ముందంజ ఉంది. ఎందుకు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చెప్పే మాటలు నమ్మట్లేదు అనుకోవాలా, లేక 10 ఏళ్ళు వీళ్ళే అధికారులు ఉన్నారు కదా ఇంకేం చూద్దాం ఇంకా ఏదో మాటలు చెప్తున్నారు కదా ఎందుకులే అనేది విధంగా ఉన్నారా, ఎట్లా చూడాలి? లేక ఇందిరమ్మ పాలన చాలా ఇప్పుడు ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు చాలా స్వేచ్ఛావాయుగా ఓట్లు వేసుకున్నారు, గతంలో ఈ స్థాయిలో ఉండేది కాదు అని. మీరు చెప్పేది మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను, మిత్రుడు కూడా మాట్లాడడం దానికి ప్రతి దానికి నేను జవాబు చెప్తాను. మనకు రెండోసారి 2018లో ఎన్నికలు 18-19లో ఎన్నికలు జరిగిన తర్వాత రెండోసారి గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2020లో మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. 120 మున్సిపాలిటీలకు 112 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. 9 కార్పొరేషన్లకు 9 కార్పొరేషన్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. వేణుగోపాల్ రెడ్డి గారు అంటున్నారు కదా మా ప్రజా ప్రభుత్వం మరి బ్రహ్మాండమైన పాలనని, ఊకదంపుడు వ్యవహారాల మాటలు చాలా చెప్పారు కదా. మీకు నిజంగా మీది గొప్ప పరిపాలన అయితే సేమ్ మాకు లాగానైనా మేము అధికారంలో ఉన్నప్పుడు 120కి 112 మున్సిపాలిటీలు గెలిచాము. దమ్ముంటే ఒక్కటన్నా ఎక్కువ గెలిచి చూపెట్టండి. 9 కార్పొరేషన్ ఇవాళ 7 కార్పొరేషన్లుగా ఓట్లు జరిగినాయి. 7టిని కంటే 7 కూడా గెలుచుకోని పరిస్థితి మీకు రావాలి. కానీ ఆ పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. మీరు ఒక్కటి కూడా గెలవదన్న కాడ 4000 సర్పంచులు గెలిచాము. ఒక్కటి కూడా గెలవదన్న కాడ దాదాపు 40% నుంచి అంటే 40 నుండి 50 మున్సిపాలిటీలు గెలవబోతున్నాం మేము. అంటే 116లో 50 పైగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా? 100%. నేను మిత్రుడు అంటున్నాడు అసలు ఎక్కడ కంప్లైంట్ జరిగినాయి, ఎక్కడ ఇబ్బంది జరిగింది. నేనే ఎన్నికల కమిషన్ కు 4 సార్లు పోయానండి. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల కమిషన్ దగ్గరికి 4 సార్లు పోయి 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇగో ఇంత అక్రమాలు జరుగుతున్నాయి, ఇంత అవినీతి జరుగుతుంది, ఇగో ఇంత మందు పంపిణీ జరుగుతుంది, ఇగో ఇంత డబ్బు పంపిణీ జరుగుతుంది, ఇంత ప్రలోభాలు పెడుతున్నారు, ఇట్లా భయపెడుతున్నారు, ఇగో ఇట్లా కిడ్నాప్ చేస్తున్నారని వరుసగా విత్ వీడియోలతో ఆడియోలతో ఫోటోలతో సహా మేము ఇచ్చాము. వేణుగోపాల్ రెడ్డికో మరి కళ్ళు లేదు కబోది లాగా ఏదో మాట్లాడుతున్నాడు, అధికార పార్టీని ఏదో దక్కించు మాట్లాడుకోండి. కానీ వాస్తవాలు ఏం అడిగి మీరు అసలు ఏం అడిగి ఓట్లకు ఏం చూపెట్టి మీరు ఓట్లకు పోయారో కూడా చెప్పాలా. మీరు ఏం చేశారని కూడా ఓట్లకు పోయారు, ఏమైనా చేసినా. కానీ ఒకటి రామూర్తి గారు ఒక పాయింట్ ఇక్కడ మీరు నేను ఒక మాట్లాడతాను. రామూర్తి గారు ఏదైనా కూడా ఈసారి సరే నేను అట్లని కాదు, ఎక్కడ కూడా రీకౌంటింగ్ జరగడం అన్నదో లేకుండా పోలింగ్ ఆపడం ఎక్కడ చాలా ప్రశాంతంగా అక్కడెక్కడ బూతుల దగ్గర మనం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుందండి. ఎక్కడైనా ప్రతి ఎన్నికలైనప్పుడు ఏదో కార్యకర్తలు కొట్లాడుతుంటారు, కానీ అప్పటికే పోలీసులు ఎంటర్ అవ్వడం వాళ్ళని ఎక్కడ చెదరగొట్టి పంపించడం తప్ప ఎక్కడ కూడా పోలింగ్ ఆగడము అవన్నీ ఎక్కడ జరగలేదు కదా ఈ రోజు వరకు. సరే మక్తల్ దగ్గర అభ్యర్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు, అది ఉండాలి వ్యక్తిగతంగా చెప్పేసి చెప్పారు. నేను అదే అంటున్నా, 90% మేము గెలిచి చూపెట్టాము మా గవర్నమెంట్ లో. మీకు దమ్ముంటే మీ పరిపాలన గొప్పదైతే అలా గెలిచి చూపెట్టండి. ఎవరైనా స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఉన్న పార్టీకి ఓటేయాలనుకుంటారు, కానీ అట్లా కూడా చేసే పరిస్థితి మీకు లేదు. మీకు క్లియర్ గా తొడపాశం పెట్టారు సర్పంచ్ ఎన్నికల్లో. ఇప్పుడు లాగి గూబ మీద కొట్టడానికి రెడీగా ఉన్నారు. రేపు తుప్పుకున్న మీ మొహాల మీద ముమ్మేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్క పథకానైనా మీరు అమలు చేసిండ్రా? అరే ముసలాళ్లకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వలేని బతుకులు మీరు వల్ల మాట్లాడుతారు. కాదండి, ఎందుకు లేదు కాదు రామూర్తి గారు మీరు కాదు రామూర్తి గారు మీరు ఒక పాయింట్ మీరు మరీ సరే రామూర్తి గారు ఒక పాయింట్ నేను ఒక మాట మీరు మరీ అధ్వానంగా మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఒక్క నిమిషం. ఏం చూసి చూపెట్టి ఈ 2 సంవత్సరాలలో మేము అభివృద్ధి చేసినాం,
కేసీఆర్ గారి కంటే ఈ మంచి చేసినాం అని ఒక్కటన్నా చూపెట్టి ఓట్లని ఏ ఊరు పోదామో పదం పండి. రామూర్తి గారు, మీరు జరిగిన రామూర్తి గారు, కానీ రామూర్తి గారు, ఏ ఊరికైనా పోదాం. అంటే ఇవి కనపడట్లేదా మీకు? ఒకటి రామూర్తి గారు మాటలు చెప్పడం, దయచేసి మనుషుల్ని మధ్య పెట్టడం, ఇబ్బంది పెట్టడం చూశాం. ఒక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటే బండబూతులు పోలీసులను కూడా తిడుతున్నారు. అటు అరవింద్ గారు ఎంపీ గారు కొట్టుకుంటూ తీసుకురండి, పోలీసుల యొక్క రెప్యుటేషన్ మొత్తం దెబ్బతీస్తున్నారు. అటుపక్క బెదిరిస్తున్నారు, ప్రజల్ని బెదిరిస్తున్నారు, మధ్య పెడుతున్నారు, డబ్బుల పంపిణీ మీరే చూశారు కదా. రామూర్తి గారు, రామూర్తి గారు మీరు కాదు కాదు ఇవన్నీ మీకు కనబడట్లేదా? రామూర్తి గారిని ఒక విషయం అడుగుతాను, ఇవన్నీ మీకు కనబడట్లేదా? కాంగ్రెస్ పార్టీ ఓటేయకుండా మీ అంత చూస్తా అనే స్థాయికి వచ్చిండ్రు. ఆ వీడియో ఆడియో అంతా పంపినాం. మరి ఇవేమో మేము చేయలేదు, మేము శుద్ధ పూసలం మేము అని చెప్పడం కొంచెం మాట్లాడేటప్పుడు ఒక డిబేట్కి వచ్చినప్పుడు ఎదుటోళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళకు కూడా అన్ని ఆధారాలు ఉంటాయి. ఎవరండి రౌడీలు? హైదరాబాద్ రౌడీలను తీసుకొని పోయి సంగారెడ్డిలో ఏం పని అని జగ్గారెడ్డికి మేము ఇచ్చాం కదా నిన్ననే డీజీపీకి. రౌడీలను తీసుకుపోయి బెదిరిస్తారా? 100 మీటర్ల దూరంలో ఉండాల్సిన వాళ్ళు లోపలికి పోతారా? ఏ హక్కుతోటి పోతారని? కాబట్టి ఇవన్నీ దుర్మార్గమైన చర్య చేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి గొప్ప ఆదరణ ఉన్నది. మీరు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన ప్రజలు బ్రహ్మరథం. ఇప్పుడు స్థానిక ఎన్నికలు నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మేము కూడా అనుకున్నాం, అరే ఆ గ్రామం డెవలప్ కావాలా, మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ లో ఉండాలని కొంత మేము కూడా చూసి చూడనట్టు పోయినాం. వీళ్ళలాగా ప్రజల్ని రెచ్చగొట్టి డబ్బులు పంపిణీ చేసి లేదా భయపెట్టి లేదా కిడ్నాప్లు చేసి మేము అలా గతంలో మీరు అలా కాదండి. ఒకటి రామూర్తి గారు నేను చెప్పేది వినాలి ఒక నిమిషం. రామూర్తి గారు ఒక్క పాయింట్ ఇక్కడ, ఒక్క పాయింట్ నేను చెప్పేది వినాలి ప్లీజ్. రామూర్తి గారు వినాలి. మీరు ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయలేదు అని మీరు చెప్తున్నారు, కానీ మీకు ఇవన్నీ కనబడట్లేదేమో. ఒక ఫ్రీ బస్సు తీసుకొచ్చారు, 2 లక్షల రుణమాఫీ చేశారు, ఉచిత విద్యుత్ తీసుకొచ్చారు, గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. సో ఇవన్నీ మీకు కనబడట్లేదట్టునే. మీరు ఇవన్నీ మాత్రమే చెప్తున్నారు, ఇచ్చినట్టు మీరు చెప్పట్లేదు. మరొక విషయం, ఈ రోజు దోపిడీలు జరిగిందంటారు, డబ్బులు పెంచిందంటారు. ఈ రోజు ఒక్క పాయింట్ ప్లీజ్, ఒక్క విషయం. ప్రజలు ఏ ఊరికన్నా పోదాం అంటున్నా, అదే అంటున్నా. ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిగా మీరే ఒక ఊరు ఎంచుకోండి. ఏ ఊర్లో 100% రుణమాఫీ జరిగింది, ఏ ఊర్లో రైతు బంధు 100% ఇచ్చారు, ఏ ఊర్లో మీరు చెప్పిన పథకాలు 100% అమలు ఒక్క నిమిషం ప్లీజ్.